నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు బ్యాంకు ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని ఆరోపణ కేశినేని నాని అప్పుల అప్పారావు బిల్డప్ బాబాయ్ అంటూ బోండా ఉమా ఎద్దేవా తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు వైఎస్ షర్మిల సవాల్ వైఎస్ఆర్ 52,000 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తే వారసుడిగా చెప్పుకునే జగన్ 6,000 పోస్టులతో దగా డీఎస్సీ ఇచ్చారని విసుర్లు ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా వినేవాళ్లు వెర్రివాళ్లైతే చెప్పేవారు షర్మిల అంటూ మంత్రి రోజా సెటైర్లు దాచేపల్లిలో కీచక పోలీస్ దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో రైతు గర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరు వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క జల ప్రాజెక్టు నిర్మాణం కాలేదన్న సత్యకుమార్ ఇక డీటెయిల్స్ చూస్తే తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 52,000 పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే ఆయన వారసుడిగా చెప్పుకునే జగనన్న కేవలం 6,000 పోస్టులతో దగా డీఎస్సీ చేశారని విమర్శించారు దీనిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అలాంటి వైసీపీ నాయకులు వాళ్లను వెనకేసుకొచ్చే వైసీపీ సోషల్ మీడియాకు ఆమె 9 ప్రశ్నలు సంధించారు టీడీపీ వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు నువ్వే మా నమ్మకం బోర్డులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీ తల్లి చెల్లిలే నిన్ను నమ్మడం లేదు నిన్ను ప్రజలెలా నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు మంగళవారం పాలకొండ నియోజకవర్గం శంకారావం కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ కోట్లు ఖర్చు పెట్టి యాత్ర 2ను తీశారని ఎవరూ చూడటం లేదన్నారు ఎమ్మెల్యే ఎంపీలకు టికెట్లు ఇచ్చి వైసీపీ నేతలు సినిమా చూపిస్తున్నారన్నారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటని ప్రశ్నించారు చంద్రబాబుల గుర్తింపు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు అది జగన్ వలన సాధ్యం కాదన్నారు చంద్రబాబు అంటే ఒక విజనరీ అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే జైలు గుర్తుకు వస్తుందని వ్యాఖ్యలు చేశారు నువ్వే మా నమ్మకం బోర్డులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీ తల్లి చెల్లిలే నిన్ను నమ్మడం లేదు నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆఖరికి ప్రజలు పీల్చిన గాలికి కూడా పన్నులు వేస్తారని ప్రశ్నించారు గిరిజనులకు చెందిన 16 పథకాలు రద్దు చేశారన్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు విశాఖలో కట్టిన ప్యాలెస్ను ప్రజల అవసరాల కోసం ఉపయోగిస్తామని తెలిపారు పాలకొండలో కళావతిని 2 సార్లు గెలిపించారని ఆమె ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఎమ్మెల్సీ విక్రాంత్ ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు బినామీల పేరు మీద ఆస్తులు సంపాదిస్తున్నారని అన్నారు పాలకొండ నియోజకవర్గం రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు బాంబులకే భయపడే కుటుంబం మాది మీ బెదిరింపులకి భయపడతామా జగన్మోహన్ రెడ్డి మాపై ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలే అంటూ లోకేష్ స్పష్టం చేశారు 4 సంవత్సరాలు 10 నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈ రోజు విడుదల చేశారు ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం అందుకే నిరుద్యోగ యువకులందరికీ నేను హామీ ఇస్తున్నా 2 నెలలు ఓపిక పట్టండి ఎవరు అధైర్యపడద్దండి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి ఎవరు గుర్తొస్తారు బిల్డప్ బాబాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుగు తినే పరిస్థితి వచ్చింది ఈ వైకాపా పార్టీకి
అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ బిల్డప్ బాబే కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్కి వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అందితే జుట్టు అందకపోతే కాళ్లు, చంద్రబాబు నైజమని మండిపడ్డారు ఆర్కే రోజా. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదని, అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ను పంచలో ఊడదీసి కొడతామన్న పవన్ను ఎందుకు కలిశారని మండిపడ్డారు. రేవంత్ అవినీతిపరుడు, టీడీపీ కోవర్తున్న షర్మిల ఆయన్ను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వారితో చేతులు కలిపిన షర్మిల వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని అన్నారు. వినేవాళ్లు ఎరివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల అని ఎద్దేవా చేశారు. వైఎస్ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. షర్మిలవి టైంపాస్ రాజకీయాలని మంత్రి రోజా విమర్శించారు. సీఎం జగన్పై విషం చిమ్ముతూ వైఎస్ఆర్సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్దేశమని అన్నారు. వైఎస్ జగన్ను అధికారంలో నుంచి తప్పించి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే వారి ప్లాన్ అని దుయ్యబట్టారు. అంతే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియంస్ లేకుండా, రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం. అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై, ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై, మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం, తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు, వారు చెప్పే అబద్ధాలని ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం కాలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రైతులంటే జగన్కు ఎందుకంత కక్ష అని నిలదీశారు. విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ రైతులకు భయపడి పరదాల మాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సీఎం జగన్ లాగేసుకుంటున్నారని ఆరోపించారు. 1,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రచారం చేసుకుంటుందని, కానీ ప్రతి ఒక్కరి నెత్తిన 2 లక్షల రూపాయలు అప్పు ఉంచారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నిజంగా రైతుల పక్షపాతి అయితే వ్యవసాయదారులు ఎందుకింత తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రశ్నించారు. తమ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా ప్రచారం చేసుకుంటున్న సీఎం జగన్ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి అవమానించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రతి ఒక్కరి నెత్తిన 2 లక్షల రూపాయలు అప్పు ఉంచారని ఆరోపించారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు రైతులను ముందుండి నడిపిస్తామని ముఖ్యమంత్రి అధికారంలో రాకముందు చేసిన ప్రసంగాలకు వాస్తవాలకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని అన్నారు. ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము ఏదైతే మేనిఫెస్టో అంటే ఘోషణా పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మేము బైబిల్ కంటే పవిత్రంగా, ఖురాన్ కంటే పవిత్రంగా, భగవద్గీత కంటే పవిత్రంగా మేము భావిస్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైబిల్ని కావచ్చు, ఖురాన్ని కావచ్చు, భగవద్గీతను కావచ్చు అవమానించలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు మేనిఫెస్టోలో ఏమి వాగ్దానాలు చేశారు రైతులకి?
మీరు ఆనాడు చెప్పిన విషయం ఏమిటంటే మేము రైతులకి ఏదైతే రైతులు పండించుకుంటున్నారు దగ్గర 30% వారు కోల్పోతున్నటువంటి సందర్భంలో మార్కెట్కి తీసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో మేము ప్రతి జిల్లాలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ మేము నిర్మాణం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో వారు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ ఎన్ని జిల్లాల్లో మీరు మరి కోల్డ్ స్టోరేజీలు కట్టారో ఇవాళ రైతులకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. 3,000 కోట్లతోటి నేను ధర స్థిరీకరణ నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎన్ని వేల కోట్లు మీరు వెచ్చించారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. 4,000 కోట్లతోటి ప్రకృతి వైపరీత్యాల కోసం వాటి నివారణ కోసం నేను 4,000 కోట్లతోటి నేను నిధిని నెలకొల్పుతానని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి మొన్న మనం చూసాం మిచాంగ్ సైక్లోన్ తుఫాన్ ఏదైతే వచ్చిందో కనీసం రైతుల దగ్గర నుండి ఏదైతే ధాన్యం తడిసిపోయిందో దాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉన్నదంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఇందాక పెద్దలు చెప్పారు. మేము రైతుల దగ్గరికి పొలాల్లోకి దిగి అక్కడ రైతుల నష్టం మేము కళ్ళారా చూసినటువంటి సందర్భంలో 2 పార్టీలకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు గట్టుల మీద నిలబడ్డారు కానీ అక్కడ వేదికలు నిర్మాణం చేసుకుని గట్టుల మీద నుండి చూశారు కానీ అసలు పొలాల్లోకి దిగారా? ఇవాళ రైతు పరిస్థితి ఏ రకంగా ఉందన్న విషయము మీకు కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చూపించారు. ఇవాళ ఇది వాస్తవ పరిస్థితి అన్న విషయము మన అందరికీ తెలుసు. అందుకోసమే ఆ నటులకి చిన్న విషయము ఈ రాష్ట్రంలో పురుగు మందులు ఉన్నాయి, నకిలీ విత్తనాలు ఉన్నాయి, నకిలీ ఎరువులు ఉన్నాయి. దీని మూలంగా ఈ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్య చేసుకుంటుంది అని నేను ఒక విషయం చెప్పంగానే ఈ కథంతా వాళ్ళే అల్లుకున్నారు. అంటే వాళ్ళ మనసులో కూడా పేదవాడి హృదయంలో కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుని ఏ రకంగా దగా చేస్తుంది, మోసం చేస్తుంది అన్న విషయము సామాన్యుడికి కూడా తెలిసిపోయిందన్న విషయం తెలుస్తుందంట. నేను ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీని వీడరని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్తున్న తనను ఆశీర్వదించాలని తన నియోజకవర్గ ప్రజలను కోరారు. ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి అసెంబ్లీకి కాకుండా లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు నెల్లూరు నుండి నర్సాపురానికి షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇలా ఇంతకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన నెల్లూరు ప్రాంతానికి రాజకీయంగా దూరం అవుతుండడంతో అనిల్ కాస్త ఎమోషనల్ అయ్యారు. నెల్లూరు సిటీ వైసీపీ నేతలతో సమావేశమైన అనిల్ వారికి ధన్యవాదాలు తెలిపారు. 2009 నుంచి 3 సార్లు నెల్లూరు నుంచి పోటీ చేశానని, మొదటిసారి ఓడినా 2 సార్లు విజయం సాధించానని అనిల్ యాదవ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నానని అన్నారు. తన కష్టకాలంలో అండగా నిలిచిన వారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని అన్నారు. తనకు సహకరించినట్లుగా రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి ఖలీల్ను గెలిపించాలని అనిల్ కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఓ సైనికుల్లా పనిచేస్తానని, ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడికి వెళ్తానని అన్నారు. అధినేత నిర్ణయానికి కట్టుబడే నెల్లూరు వదిలి నరసరావుపేటకు వెళ్తున్నట్లు అనిల్ తెలిపారు. అక్కడ కూడా అందరినీ కలుపుకుపోతూ వైసీపీని గెలిపించుకుంటానని అన్నారు. ప్లేస్ మారుతుంది కానీ మనిషి మారలేదు కదా. అనిలే కదా పోతుంది. అనిల్ డూపు బాట్లే కదా. కాబట్టి ఎవరు కూడా పార్టీలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం, నిజమైన విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత ఇదిగా పిలుస్తారని, ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడని. కొన్ని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఎవరు పోరు అన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా. ఫేక్లు పోతారా అంతే. నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే వాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు. కష్టమైన నష్టమైన ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరైనా. అంతే తప్ప స్వార్థాల కోసమో లేకపోతే బూచి చూపించేదానికోసమో ఈ రాష్ట్రంలో ఎవరైనా, నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వంద్వర్థాలు తీయొద్దు, ఈ జిల్లాలో ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా,
అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ పార్టీపై, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అవగానే బాబు హైదరాబాద్ పారిపోవటం ఖాయమని నాని ఎద్దేవా చేశారు. పేదలు గెలవాలి అంటే మళ్లీ సీఎం జగన్ రావాలని వైసీపీ నేత కేశినేని నాని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు అని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసే చెత్త పనులకు టీడీపీ సర్వనాశనమైందని మండిపడ్డారు. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టినది అక్కడ నారావారిపల్లిలో ఉన్నామో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడుకి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధపడుతున్న మాట చెప్పాలంటే కూడా, ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత విజయేసి ఉన్నాం. అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి ఎదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవంతో మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ. ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం, అట్లాగే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేదానికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ, సమాజం కోసం కానీ, రాష్ట్రం కోసం పనిచేయట్లేదు. ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో, జ్యోతి పేపర్లోనో, టీవీ5 న్యూస్లోనో అభివృద్ధి లేదని. మీ అందరూ బాగుంటే మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. సీఎం జగన్ పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో తిరిగినా ప్రయోజనం లేదని తెలిపారు. సెంట్రల్ నుండి తాను 25,000 మెజారిటీతో గెలుస్తానని స్పష్టం చేశారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, గణేష్ తదితరులతో కలిసి సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం జగన్ పేదలకు ఇళ్లు ఇస్తుంటుంటే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అరాచకాలు ప్రజలకు తెలుసు అన్నారు. బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో తిరిగినా ప్రయోజనం లేదన్నారు. బోండా ఉమను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్ స్టిక్కర్లు అతికిస్తేనే బోండా ఉమా భయపడుతున్నాడన్నారు. బోండాకు సిగ్గు శరం ఉందా అని ప్రశ్నించారు. రాత్రిపూట వైసీపీ డోర్ స్టిక్కర్లు పీకేస్తున్న దుర్మార్గులు టీడీపీ నేతలు అని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే పగటిపూట రండి అని సవాల్ విసిరారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ డివిజన్ వంక కూడా ఏ ఒక్కరు చూడని పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమానికి మా స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, గణేష్ గారు, అదేవిధంగా మన నగర విజయవాడ డిప్యూటీ మేయర్ గారు అవుతూ శ్రీ శైలజారెడ్డి గారు అందరం కలిసి ఉదయం నుంచి తిరుగుతున్నాము. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. అవ్వాతాతలు అయితే కనుక ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆయనకి ఓటు వెళ్ళామా, మేము ఎందుకు వెళ్ళాము ఓటు అని చెప్పని వాళ్ళంతా వాళ్ళే మమ్మల్ని దీవిస్తున్నారు. చాలామంది పెద్దలు చక్కగా చేస్తారు. అదేవిధంగా కొన్ని చోట్ల అమరావతిలో ఫ్లాట్స్ రావడం జరిగింది. చెప్పడం జరిగింది ఆ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కోర్టులో వేసాడమ్మా, మీకు కొద్ది రోజుల్లోనే కోర్టులో మనకి న్యాయం జరుగుతుంది, మీ అందరికీ కూడా ఇళ్ళు వస్తాయని చెప్పడం కూడా జరుగుతుంది. గతంలో టిట్కో హౌస్ల కోసం స్థానికంగా ఉన్న ఇక్కడ అప్పట్లో ఉన్న కార్పొరేటర్స్ ఇక్కడ డబ్బులు దోచుకున్నారు, స్కామ్ చేశారు. టిట్కో హౌసెస్కి స్కామ్ చేయడం చూసాం మనం. అది వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా చేయమని చెప్పని నగరపాలక సంస్థ కూడా గవర్నమెంట్కి రాసింది. ఎందుకంటే టిట్కో హౌస్ల పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. పైన బోండమ్మ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా 25,000, 50,000, ₹1,00,000 వచ్చినట్టు దోచుకున్నారు వాళ్ళందరూ కూడా. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చూసుకుంటే కనుక
2014 నుంచి 2019 వరకు కనీసం ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం కనబడేది. ఇప్పుడు రోడ్స్ వేస్తున్నారు, డ్రైనేజీ వేస్తున్నారు. అదేవిధంగా కొంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తే దానికి మళ్ళీ పైప్ కనెక్షన్స్ కూడా కొత్త వేసి మళ్ళీ వాళ్ళకి ఎటువంటి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. చక్కగా ఎందుకంటే ఈ డివిజన్లోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం మేమందరం కూడా. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకోవడమే కానీ అక్కడ అభివృద్ధి శూన్యం అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా మేము చేసేటువంటి ఏదైతే ఓపెనింగ్లు అవ్వచ్చు, శంకుస్థాపనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని చేశామో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ డివిజన్లోనే ఎల్ఐజీ కానివ్వండి, ఎంఐజీ కానివ్వండి, అలాగే తెలుగు తల్లి పార్క్ కానివ్వండి, అలాగే ఇంకా వివిధ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము ఇక్కడ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. అది మేము కార్పొరేటర్గా విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఇవి కాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అవైతే ఇంకా చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా మహిళలు ఎదురు వచ్చి మాకు జగనన్న చేదోడు వచ్చింది, లేకపోతే అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, మాకు ఇల్లు వచ్చింది, లేకపోతే పెన్షన్ ఇంటికే ఇస్తానని అవ్వాతాతలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత ప్రజల్లో చోరుకుపోయిందనేటువంటి వాస్తవాలు వాళ్ళు చెప్తా ఉంటే కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము ప్రజలు జగనన్న ఒకటే చెప్తా ఉన్నాడు, మేము ఎంతవరకు పథకాలు ఇచ్చేస్తా ఉన్నాను, ప్రజలు మంచిగా ఉండాలి, ఆ పథకాలు తినని. కానీ తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉచితార్థంగా డబ్బులు పంచుతున్నాడు, ప్రజలందరినీ కూడా సోమరిపోతలు చేస్తున్నాడని. ఎవరు సోమరిపోతలు చేస్తూ ఉన్నారు? కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంటే కుటుంబం బాగుంటుంది. సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి గడప గడపకి కూడా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రేపు మీరు ఓటేయండమ్మా మళ్ళా మీకు అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి మరి డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి గారితో, కార్పొరేటర్ గారితో, మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కలిసి బయలుదేరడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కానీ డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు కానీ ఎక్కడన్నా చిన్న ఎత్తుగా ఏదో వాటర్ ప్రాబ్లం తప్పితే మిగతా ప్రతి చోట కూడా మాకు పథకం వచ్చిందని, చిన్నపిల్లలకు అమ్మఒడి పథకం వచ్చిందని, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారని, వారి సంక్షేమ కార్యక్రమం నుంచి మనం అడగకుండానే చెప్పే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారో మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ నాయకులు కొంతమంది చెప్తారు, ఓటు అడిగే హక్కు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ లేదు. మరి జనసేన నాయకులు చూస్తే ఆయన క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికే లేదు. గత ఎన్నికల్లో మా అమ్మని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భుజాలు ఎక్కి వాళ్ళతో పాటు సంఘ రాసుకుండా తిరుగుతున్నారు. మీకు ఏ అర్హత ఉంది? మా డివిజన్ కాడికి వచ్చి మేము చెప్పే లెక్క అయితే 63వ డివిజన్లో 2014 నుంచి 19 వరకు ఏం కార్యక్రమాలు అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? నిజంగా ఆ రోజు మీరు చేస్తుంటే ఈరోజు మాకు చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు చేయకుండా ఎంతసేపు దోచుకోవడం తప్పితే ఏ కార్యక్రమం చేయలేదు. కాబట్టి మేము కష్టపడి మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నాయకులను రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఫండ్స్ శాంక్షన్ చేపించి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వివిధ పథకాల లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, మరోసారి వైఎస్ఆర్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని పేర్కొన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తెలుగుదేశం నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, నగరం మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కుమ్మరిపాలెం, 4 స్తంభాల సెంటర్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారన్నారు. నియోజకవర్గంలోని 39వ డివిజన్ పరిధిలో శరవేగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ డివిజన్ అన్ని రకాల అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. డివిజన్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వైసీపీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ నరేంద్ర గారు, అలాగే
మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, చైతన్య రెడ్డి గారు, ఇర్ఫాన్ గారు, ఈ కార్యక్రమంలో చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు అడిగి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే సమస్యలు అయితే ఏమీ లేవు. మాకు నరేంద్ర గారు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఏ ఒక్క పెన్షన్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ప్రజలకై ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి అనుగుణంగా మా కార్పొరేటర్ గారు పనిచేస్తున్నారయ్యా. ఈ ప్రభుత్వం బాగుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అని ప్రజలు చెప్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ, మరి ఇంతమంది ఆదరాభిమానాలు పొందుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు కావాలని చెప్పేసి తెలుగుదేశం ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తుంది. ఏ పథకాలు కూడా అమలు అవ్వకూడదు, పేదలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదు, సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, అభివృద్ధి చేయకూడదు అని చెప్పేసి అడ్డుపడుతున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి గతంలో కూడా మనం చూసాం. జన్మభూమి కమిటీలు అని చెప్పి దోచుకోండి దాచుకోండి అనే విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్చుకోకుండా ఏదో కావాలని బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. 39వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఏదైతే ప్రజల వద్దకే పాలన అన్న జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి ఇంకా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఆగినాయా అన్నది కూడా పూర్తి స్థాయిలో అడగటం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఇక్కడ పార్టీలు కానీ లేదా మతాలు కులాలు కానీ చూసే పని లేదు. ఓటు మాకు వేసినారా లేదా అన్నది కూడా చూసే పని లేకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరికి వచ్చి మాకు అవసరం ఉంది, అవసరం తీర్చండి అనే అవసరం కూడా ప్రజలకు లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా నడుస్తున్న, సామాజికంగా న్యాయపరంగా ఏ రకంగా చూసుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఒక లోపం ఉంది, ఈ ఒక రకమైన ఇక్కడ దోపిడీ ఉంది అన్నది ఎక్కడా లేకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా నడుస్తున్న వ్యవస్థ ఈరోజు సచివాలయ వ్యవస్థ. ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క పథకము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వెళ్ళి చేరే విధంగా ఈరోజు దళారీ వ్యవస్థ కానీ లేకపోతే మధ్యవర్తి వ్యవస్థ కానీ లేకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా నడుస్తున్న వ్యవస్థ ఈరోజు. రామ మందిరం సెంటర్ వద్ద ఉన్న కుమ్మరి వీధిలో మన వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారు ఈరోజు గడప గడపకి తిరగడం జరిగింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందో అలాగే స్థానికంగా ఇక్కడ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించుకుంటూ ఈరోజు డివిజన్లో పర్యటించడం, అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మటుకే ఈరోజు మేము ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళడానికి కారణం ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముస్లిం ముతకా దాకా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ అలాగే అభివృద్ధి ఫలాలు డివిజన్లో వేసిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రజలు ఈరోజు మాకు ఇచ్చిన మంచి రెస్పాన్సే రానున్న రోజుల్లో ఇక్కడ రిజల్ట్ మా కళ్ళ ముందు కనిపించింది. విజయవాడ వాంబే కాలనీలోని పేదల ఇళ్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టిట్కో ఇళ్లకు డబ్బులు వసూలు చేసి నేటికి గృహాలను లబ్ధిదారులకు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆ పార్టీ నాయకులు సిహెచ్ బాబురావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు గుంజుకొని కాగితాలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలోని పేదల ఇళ్లు పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ సిపిఎం 24 గంటల నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన బాబురావు నగరానికి దూరంగా
20-30 కిలోమీటర్ల దూరంలో పేదలకు పట్టాలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్ నగర్లోని డిజిటల్ ల్యాండ్ భూముల్లోనే పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బాబురావు హెచ్చరించారు. పేదవాళ్ళకి 20 ఏళ్ల నుండి వ్యాంబేక్ కాలనీలో ఉంటా ఉంటే వాళ్ళ పట్టాలు ఇవ్వాల. పెద్ద వాళ్ళకి మాత్రం అదానీలు, అంబానీలు, కార్పొరేట్లకు మాత్రం ఎకరాలు రాసి పెడుతున్నారు. ఉత్తి పుణ్యాన్ని అప్పచెప్తున్నారు. ఇల్లు తీసి ఇల్లు ఇచ్చిన వాళ్ళకు కూడా 40 గజాలకి పట్టా ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు, అంతకుముందు తెలుగుదేశం 5 ఏళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఇస్తామని మోసం చేశారు. డబ్బు కూడా కట్టించుకున్నారు. అంటే పెద్దోళ్ళకి మాత్రం పట్టాలు, పేదోళ్ళకి మాత్రం మొండి చెయ్యి. దానికి తోడు అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళని ఆశపెట్టి మోసం చేశారు. ఇంతవరకు స్థలాలు చూపించలా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అంట. స్థలమే లేకుండా రిజిస్ట్రేషన్, ఇదొక మోసం. 35,000 డబ్బు కట్టించుకున్నారు. ఇంతవరకు ఆ ఇళ్ళకి దిక్కు మొక్కు లేదు, ఎక్కడుందో తెలీదు. ఇక రేపు టైం అయిపోయింది, మళ్ళీ మొండి చెయ్యే. అంతకుముందు తెలుగుదేశం ఎలా చేసింది, ఇప్పుడు వైసీపీ అలాగే చేస్తుంది. మేము అద్దెలు కొన్న వాళ్ళకి ఇక ఇల్లు లేని వాళ్ళు లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చేస్తామన్నారు. అటు మోడీ గారు చెప్పాడు, జగన్ గారు చెప్పారు. అదే లేదు. మరి వీళ్ళు చేసింది ఏమున్నాయి? చెత్త పన్ను వేయటం, ఇంటి పన్నులు పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, గ్యాస్ బండ రేట్లు పెంచడం, ఇది వాళ్ళ. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని, ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా నమ్మించి మోసం చేసినాయి. ఇంతకంటే నమ్మక ద్రోహం ఇంకోటి లేదు. మరి ఇటువంటి ప్రభుత్వాల్ని అటు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దించాల్సిందే. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం తమదేనని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. టీడీపీ మనుగడ కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ డొంక రోడ్లో స్థానిక కార్పొరేటర్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుతో కలిసి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తమ తోక పత్రికలచే నీచ రాతలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణలంక ప్రజల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత తమ ప్రభుత్వందేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని గృహ ప్రచారాలు చేసినా రాబోయేది తమ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న సోదరులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. అదేవిధంగా దాదాపుగా 50 లక్షల రూపాయలతో ఏదైతే 20 డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మేరకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవటం, ప్రజానికం ప్రతి ఒక్కరు గారు ఈరోజు బయటికి వచ్చి మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు, అనేక ఇబ్బందులు మేము పడ్డాం. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, నేరుగా ఇంటికి వచ్చే పెన్షన్ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని చెప్పని ప్రజానికం బయటికి వచ్చి మరీ ముఖ్యంగా మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. ఈరోజు నేరుగా మా ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ అందించే కార్యక్రమంగా ఈరోజు మాకు ఏ కష్టం వచ్చినా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉంటున్నారు. ఈరోజు కరకట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కడతాం కానివ్వండి, ఇదివరకు 1,00,000 క్యూసెక్లు నీరు వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఎక్కడికో వెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మాకు అలాంటి పరిస్థితి లేకుండా 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా కదా ఈరోజు గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయే విధంగా చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు గారు చెప్పుతున్నారు. 20వ డివిజన్లోని డొంక రోడ్డు ప్రాంతంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారి ఆధ్వర్యంలో
ఇక్కడున్న మా యొక్క స్థానిక డివిజన్ కార్పొరేటర్స్ కానీ మరి స్థానిక పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ప్రతి గుమ్మానికి వెళ్తే ఒకటే విధంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడున్న ప్రాంతవాసులు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళు అందుకున్న సంక్షేమ పథకాలు చెప్తున్నారు, మరోపక్క అభివృద్ధి కూడా ఈరోజే నిన్నొక శంకుస్థాపన ఈరోజు ఒక శంకుస్థాపన చేసుకుంటూ మరి అభివృద్ధి కూడా వాళ్ళకి రెండు కళ్ళుగా కనపడుతుంది. అవినాష్ గారు వచ్చినాక డ్రైనేజీలు కానీ మరి రోడ్లు కానీ వాటర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అని ప్రజానికమే ఈరోజు అందరూ కూడా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు తూర్పు నియోజకవర్గం 650 కోట్లతో అభివృద్ధి జరిగింది. రిటైనింగ్ వాళ్ళు చూసుకుంటే నిజంగా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన వెంటనే రిటైనింగ్ వాళ్ళు కూడా వెంటనే దగ్గరుండి అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఇటీవలే వైసీపీలో చేరి టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానికి బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని నాని భారీ అవినీతికి పాల్పడ్డాడని, దీంతో అతడి అప్పులు తగ్గి ఆస్తులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ మేరకు కేశినేని నాని ఆస్తులు అప్పుల వివరాలను బోండా ఉమా బయటపెట్టారు. మొఘల్ రాజ్పురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బోండా ఉమా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను నమ్మించడంలో, రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంలో కేశినేని నాని ఆరితేరిపోయాడని ఉమా ఆరోపించారు. బ్యాంకులను ముంచేవారిలో ఈయన ఒకరని అన్నారు. అతడి పేరుతో ఉన్న హోటల్ సహా ఇతర వ్యాపారాలన్నీ దివాళా తీసే స్థాయిలో ఉన్నాయని, ఇవి బయటపడకుండా బయటకు బిల్డప్ ఇస్తుండాలని అన్నారు. నాని ఓ అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయి అని బోండా ఉమా మండిపడ్డారు. ఆంధ్ర అంబానీని అని ప్రచారం చేసుకుని టీడీపీలో చేరిన కేశినేని నాని ఎంపీ టికెట్ తీసుకున్నాడని ఉమా తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తానంటే నమ్మిన చంద్రబాబు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చాడన్నారు. నానికి టికెట్ ఇప్పించింది, సొంత డబ్బులు ఖర్చు చేసి గెలిపించింది సుజనా చౌదరి అని అన్నారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, అయినా చంద్రబాబు దయతో గెలిచాడని ఉమా తెలిపారు. ఇక 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేశినేని నాని మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడని అన్నారు. ఈసారి ఆయనకు లోకేష్ టికెట్ ఇప్పించారన్నారు. ఇలా 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చినా పార్టీ కోసం నాని 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ అతడు మాత్రం బాగానే సంపాదించుకున్నాడని ఆరోపించారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 5 ఏళ్లలో ఆయన ఆస్తులు 100% పెరిగాయి, అప్పులు తగ్గాయని ఉమా వెల్లడించారు. ₹1 2014లో కేశినేని నాని అనే వ్యక్తి పార్టీకి ₹1 ఖర్చు పెట్టలేదు. కనీసం జెండాలు, తోరణాలు కూడా ఖర్చు పెట్టినటువంటి కేశినేని నాని మొత్తం కూడా ఆ రోజు సుజనా చౌదరి గారు నా మాట పొద్దని ఆయన భుజం మీద వేసుకొని ఈయన తరపున ఆయన ఖర్చు పెట్టాడు. ఆ రోజు పార్ట్ 1 అది. 2014లో ₹1 లేకుండా టికెటు సుజనా చౌదరి గారు ఇప్పించాడు. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు. డబ్బులు పెట్టుకుంటానని చేతులు ఎత్తేస్తే పరువు పోద్దని సుజనా చౌదరి గారు తన సొంత డబ్బులతో ఆ రోజు ఎంపీ టికెట్ బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు గారి దయతో, పార్టీ దయతో ఎంపీ అయ్యాడు. మరి మీరు అడగచ్చు రెండోసారి ఎలా ఇచ్చారని టికెట్ అని. 2019కి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఇతను చంద్రబాబు నాయుడు గారిని. నేను నా వ్యాపారాలు మూసేశాను, దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు మీరు కనుక టికెట్ ఇవ్వకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య తప్పితే నాకు వేరే పరిస్థితి లేదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దాచేపల్లిలో ఓ కీచక పోలీస్ గర్భిణిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తనకు న్యాయం చేయటం లేదని, మీడియానే తనకు న్యాయం చేయాలని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. సోమవారం సాయంత్రం ఆమె మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకట్ నాయక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని అదే పట్టణానికి చెందిన ఓ యువతి ఆరోపించింది. తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టాడని, తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాను 3 నెలల గర్భిణిగా ఉన్నానని కూడా చూడకుండా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీంతో తన గర్భం కూడా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన పాపను గదిలో వేసి బంధించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
వెంకటనాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంటుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ ఎస్ఐ గారిని సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని, సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు. దయచేసి నేను ఒకటే కోరుకునేది, నాలాగా ఎవరో ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకటనాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ శామీర్పేట్ తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ 10 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికారు. భూమి పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం గచ్చిబౌలికి చెందిన మువ్వ రామశేషగిరిరావును 10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ రోజు తహసీల్దార్ తన కారు డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకున్నారు. బాధితుడి సమాచారంతో ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. చేస్తాడు అది కూడా షార్ట్ వీడియో మీకు ఎవరికైనా నెంబర్ ఇస్తే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు. బ్యాంకు ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని ఆరోపణ. కేశినేని నాని అప్పుల అప్పారావు బిల్డప్ బాబాయ్ అంటూ బోండా ఉమా ఎద్దేవా. తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు వైఎస్ షర్మిల సవాల్. వైఎస్ఆర్ 52,000 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తే వారసుడిగా చెప్పుకునే జగన్ 6,000 పోస్టులతో దగా డీఎస్సీ ఇచ్చారని విసుర్లు. ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా. వినేవాళ్లు వెర్రివాళ్లైతే చెప్పేవారు షర్మిల అంటూ మంత్రి రోజా సెటైర్లు. దాచేపల్లిలో కీచక పోలీస్. దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో రైతు గర్జన. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క జల ప్రాజెక్టు నిర్మాణం కాలేదన్న సత్యకుమార్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.